ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాలకు వరంగల్ సిద్దమైంది. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో మరి కాసేపట్లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి భారీగా జనం తరలివస్తున్నారు. సభా ప్రాంగణం నుంచి వరంగల్ నగరంలోని వివిధ అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా దాదాపు 10 ఏళ్ల నుంచి ప్రారంభోత్సవానికి నోచుకోకుండా ఉన్న కాళోజీ కళాక్షేత్రానికి మోక్షం కలగనుంది. దాంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 4,962 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాలకు వరంగల్ రెడీ అయింది. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో మరి కాసేపట్లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి భారీగా జనం తరలివస్తున్నారు. సభా ప్రాంగణం నుంచి వరంగల్ నగరంలోని వివిధ అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా దాదాపు 10 ఏళ్ల నుంచి ప్రారంభోత్సవానికి నోచుకోకుండా ఉన్న కాళోజీ కళాక్షేత్రానికి మోక్షం కలగనుంది. దాంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 4,962 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మరికొద్ది సేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ముందుగా ఏదైతే ఉందో కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన తర్వాతకి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ వద్దకు వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి స్టాల్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చేనేతకు సంబంధించినటువంటి కూడా సందర్శిస్తారు. ఆ తర్వాతకి సభా ప్రాంగణంలో పాల్గొంటారు. సభా ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిఎస్ శాంతకుమార్ తో పాటు మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొనేందుకు కెపాసిటీ అయితే ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం మొత్తం కూడా ఒక పెద్ద భారీ స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు. అందులో ప్రముఖంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా అధికారులకైతే ఒక వేదికను ఏర్పాటు చేశారు. మరో వేదికలో మాత్రం కళాకారుల నృత్యాలు చేసేందుకు మరో స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు జరిగేటువంటి ఈ ఉత్సవాలను కూడా ప్రతి ఒక్కరూ చూసే విధంగా ప్రతి ఒక్క కూడలి వద్ద కూడా భారీగా ఎల్ఈడి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఎక్కడైతే ఉందో కూడా ప్రజలు సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారు. అదేవిధంగా దాదాపుగా సుమారుగా 1,00,000 మందికి పైగా అని చెప్పి అంచనా వేస్తారు. ఈ క్రమంలో ఇప్పటికే సభా ప్రాంగణం అయితే కిక్కిరిసిపోయిందని చెప్పొచ్చు. ఇటు ఎక్కువ శాతంలో కూడా మహిళలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, నాయకులు గ్రామీణ స్థాయి నుంచి కూడా వారందరినీ సమీకృతం చేస్తూ వారందరినీ కూడా సభకైతే కూడా తరలించేందుకైతే ఉదయం నుంచి అయితే తీసుకురావాలని చెప్పి కోరిన నేపథ్యంలో వారందరినీ కూడా బస్సుల వెంట కూడా వారు తీసుకురావడం జరుగుతుంది. దాదాపుగా 890 ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకైతే చేరుకుంటారని చెప్పొచ్చు. దాదాపు ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వస్తాడు. అదేవిధంగా ప్రజాపాలన కూడా ఏడాది కావస్తున్న నేపథ్యంలో కూడా ఈ సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ధి చేశారు, ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలు, మిగతా సంబంధించినటువంటి జరగబోయేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి ఆ స్పీచ్ ను వినేందుకు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికైతే చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ మహిళా సంబంధించినటువంటి ఇందిరా మహిళా శక్తి పేరు కూడా సభా ప్రాంగణానికి అయితే నామకరణం చేశారు. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ మహిళలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి గ్యాలరీస్ ను కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 50,000కు పైగా కూడా మహిళలే ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించి, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి డ్వాక్రాకు సంబంధించినటువంటి రుణాలు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను కూడా పూర్తి స్థాయిలో వివరించే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు తెలంగాణలో ఉన్నటువంటి 2వ అతిపెద్ద నగరంగా వరంగల్ అయితే ఉంటుంది. వరంగల్ నగరాన్ని కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చినటువంటి అతి కొద్ది సమయంలో కూడా ఇటు ఉన్నటువంటి వరంగల్ నగరానికి అయితే భారీగా నిధులైతే కేటాయించాలని చెప్పొచ్చు. 4,790 కోట్ల మేరకైతే సుమారుగా పంపించారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు ముఖ్యంగా కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించినటువంటి
నిర్మాణ శైలి మాత్రం 95 కోట్లతో పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే కొనసాగింది. ఈ యొక్క కాళోజీ కళాక్షేత్రం 4.2 ఎకరాల్లో కూడా విస్తీర్ణంలో దీన్ని అయితే ఏర్పాటు చేస్తారు. అందులో 1100 పైగా కూడా కూర్చునేందుకు వీలుగా సీట్ల ఏర్పాటైతే ఉంటుంది. అక్కడ కాళోజీ నారాయణ విగ్రహం, దాంతో పాటు ఆ గ్యాలరీ, అదేవిధంగా ఏదైతే ఉందో కూడా హైదరాబాద్ ఉన్నటువంటి రవీంద్ర భారత్ ని తలపించే విధంగా కాళోజీ కళాక్షేత్రం అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మరికొద్దిసేపట్లో కాళోజీ కళాక్షేత్రం అయితే ఓపెనింగ్ అయితే జరుగుతుంది. ఆ తర్వాతకి సభా ప్రాంగణంలో పాల్గొంటారు. మరోవైపు ఇక్కడ వరంగల్ కి అయితే కూడా వరాలు కురిపించని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఇటు అండర్ డ్రైనేజీ వ్యవస్థ, అదేవిధంగా మామ్నూరు ఎయిర్పోర్టు, టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి వీటికైతే భారీగా నిధులు అయితే కేటాయించారు. అందులో ప్రముఖంగా చూసుకుంటే మాత్రం ఇటు మామ్నూరు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ లో 205 కోట్ల మేరకు అయితే కూడా నిధులు అయితే కేటాయించారు. ఎందుకంటే కూడా సుమారుగా 280కి పైగా ఎకరాల ల్యాండ్ అయితే కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పటికే విమానాశ్రయం సంబంధించినటువంటి అధికారుల నుంచి క్లియరెన్స్ రావడం, అదేవిధంగా విమానాశ్రయ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న క్రమంలో భూమి సేకరణ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి అధికారులు, కలెక్టర్లు, స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు భూమి సేకరణ కోసం సిద్ధమవుతున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి 205 కోట్ల నిధులను కూడా వారికి అయితే కేటాయించారు. మరి కొద్ది రోజుల్లో కూడా ఈ ప్రక్రియ అయితే పూర్తవుతుంది. దానికి కూడా శంకుస్థాపన జరుగుతుందని చెప్పొచ్చు. మరోవైపు టెక్స్టైల్ సంబంధించినటువంటి ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులు కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటీవలే మంత్రుల బృందం కూడా అక్కడికైతే చేరుకుంది. అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించిన వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కూడా వివరించడం జరిగింది. ఎందుకంటే వరంగల్ కు 2వ అతిపెద్ద నగరం, పక్కన ఉన్నటువంటి మామ్నూరు ఎయిర్పోర్టు పూర్తవుతుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేందుకు సుఖమంగా ఉంటుందని చెప్పి విదేశీయులకు సంబంధించిన పెట్టుబడిదారులకైతే కూడా వివరించడం అయితే జరిగింది. ఈ క్రమంలో కూడా ఒకవేళ మామ్నూరు ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం పెద్ద సంఖ్యలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని త్వరగా పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పొచ్చు. మరోవైపు 2041 సంవత్సరం సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ ను కూడా ఏర్పాటు చేశామని చెప్పొచ్చు. దీనికి కూడా మరి భారీగా అయితే నిధులు కేటాయించారు. ఒకవేళ అది పూర్తి అయితే మాత్రం వరంగల్ నగరం మాత్రం ఎలాంటి నీటి సంబంధించినటువంటి గతంలో మునిగినటువంటి వరంగల్ నగరం ఇప్పుడు సురక్షితంగా ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు ఇక్కడటువంటి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో కూడా అవన్నీ కూడా పూర్తిగా వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు సభా ప్రాంగణం వద్ద ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇటు అధికారులు కూడా సభా ప్రాంగణంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్ట్స్ ప్రదేశాన్ని మొత్తం గత 3 రోజుల నుంచి కూడా విజిటింగ్ చేస్తున్నారు. అక్కడ పర్యవేక్షిస్తూ అక్కడ ఎలాంటి ఆటుపోట్లు లేకుండా, అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, అయితే మంత్రులు సీతక్క అలాగే సురేఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం పర్యటనకు సంబంధించి. వరంగల్లో ఏర్పాట్లను కూడా దగ్గరుండి చూసుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మొత్తం ఎంతమంది ప్రజలు హాజరవుతారనుకుంటున్నారు? దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల మైదానంలో కూడా భారీ సభనైతే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి సుమారుగా 1,00,000 మందికి పైగా ఉన్నటువంటి పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా అన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి భారీ ఎల్ఈడి స్క్రీన్స్ తో పాటు ఒక స్టేజీ ప్రాంగణం కూడా పెద్దదైతే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఒక 3 విభాగాలుగా ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణాలు కూడా ఇక్కడ వీరైతే ఆసీనులు అవుతారు. ఆ తర్వాతకి ఇక్కడ ఉన్నటువంటి దీంతో పాటు కాళోజీ కళాక్షేత్రం కూడా ప్రారంభం ఉంటుంది కదా, అక్కడ కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా నేరుగా కళాక్షేత్రం ఓపెనింగ్ తర్వాతకి ఇటు సభా ప్రాంగణానికి వస్తారు. కాబట్టి దారి వెంట కూడా భారీ ఎత్తున కూడా ఫ్లెక్సీలా ఏర్పాటు చేశారు. నగరం మొత్తం ఇటు పార్టీకి సంబంధించినటువంటి జెండాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి జెండాలతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల స్వాగత తోరణాలు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే వరంగల్ నగరం మొత్తం పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు అయితే కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పబ్లిక్ కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు సభ ప్రాంగణానికి. ఎక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షితంగా వెళ్లేందుకు ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ను ఆంక్షలు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ రూట్స్ 1, 2, 3, 4 అన్నట్టుగా రూట్ మ్యాప్ అయితే ఏర్పాటు చేసి ఉన్నటువంటి వాహనాలు క్లియరెన్స్ గా ఉంటేనే ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తదు. కాబట్టి ఇటు ఖమ్మం నుంచి, అదేవిధంగా వర్ధనపేట, తొర్రు నుంచి వెహికల్స్ అన్ని కూడా నాయుడు పంపు నుంచి అంటర్ రోడ్ వరకు అనుమతిస్తారు. అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ లో వీరు మాత్రమే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇటు జనగామ నుంచి, స్టేషన్ ఘాట్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ మాత్రం అక్కడ ఏదో మరికొండ ప్రాంతంలో మాత్రం పార్కింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇటు కరీంనగర్ నుంచి వచ్చేటువంటి కూడా కాకతీయ యూనివర్సిటీ,
ఇటు ములుగు ప్రాంతం నుంచి వచ్చేటువంటి కూడా ఇటు ములుగు రోడ్లో మాత్రం ఆపేసి ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ అనేది ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా భారీ మొత్తానగా అయితే మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇబ్బందులు తలెత్త కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు డాగ్ స్క్వాడ్ అదేవిధంగా బాంబ్ స్క్వాడ్లు కూడా ఇప్పటికే వారి ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో కూడా నిఘానైతే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.